హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను నా ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న గేమ్ కండక్ట్ చేశానని చెప్పాను కదా. ఫైనల్గా అయితే ఆ గేమ్ కండక్ట్ చేశానండి. ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో చాలా క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ చేయడం వలన నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి అయితే జస్ట్ ఒక 100 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ దిస్. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వైట్ సర్కిల్లో 3 కాయిన్స్ ఉన్నాయి. ఆ 3 కాయిన్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా 3 కాయిన్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ అవి మిస్ చేసుకోవద్దండి. మిస్ చేసుకోకపోతే మీరు నాట్ ఎలిజిబుల్. దాంట్లో ఒక్క కాయిన్ కూడా మిస్ కాకూడదు. ఖచ్చితంగా జాగ్రత్త పట్టుకోండి. మధ్యలో ఒకసారి బాడీ స్కాట్స్ తీసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ స్టార్టింగ్ 30 తీయాలి. స్టార్టింగ్ 30, తర్వాత బాడీ స్కాట్ ఒక 10. సెంటర్లో ఈ ప్లేస్ ఉంది కదా, సెంటర్లో అక్కడ 10 బాడీ స్కాట్స్ చేయండి. తర్వాత పైన వెళ్ళిన తర్వాత 10 రూపీస్ కాయిన్ తీసుకొని బాగా వినండి. 10 రూపీస్ కాయిన్ తీసుకొని కొలంలో ఒక 2 తీసుకొని తర్వాత వైట్ క్లాత్ చెప్పినాం కదా టవల్, ఆ టవల్ తీసుకొచ్చి ఎవరు నా చేతిలోకి పెడతారో వాళ్ళకి. వీళ్ళకు ముందుగా ఒక వైట్ సర్కిల్స్ ఏర్పాటు చేశాను. ఆ వైట్ సర్కిల్లో వీళ్ళు ఏదో ఒకటి చూస్ చేసుకొని వెతుకుతూ ఉన్నారు. ఈ పిల్లవాడి పేరు వచ్చి హరీష్. ఇతను ఒక బట్టల షాపులో పనిచేస్తున్నాడు. ఆ వైట్ సర్కిల్ దగ్గరలోనే కాయిన్స్ అయితే మేము పెట్టాము. ఇంకా ఒక్క కాయిన్ కూడా దొరకలేదు. ఆ గడ్డిని మొత్తం పీక్ పరేసారు. పేరు వచ్చి తిప్పేస్వామి. ಕಾಣ್ತಾವ ಸ್ವಲ್ಪ ఇతను ఐటీఐ చేస్తున్నాడు. రజా ఇది హర్ష హోటల్ దొరికిందా లేదా? ఈ పిల్లవాడికి కూడా ఒక్క కాయిన్ కూడా దొరకలేదు అనుకుంటా. లే కూడా ಅದಕ್ಕೆ ಅರೆ ಇವನು ತೈದ್ರನ್ನಡ ತೈದ್ರನ್ನ ಸಿಕ್ಕಿದಿಲ್ಲ. ಏನು ಸಿಕ್ಕಿತಾ? ಸಿಕ್ಕಿತಂದ ఒక కాయిన్ దొరికినట్టుంది. కన్ఫ్యూజ్ అవుతారు ಹುಡುಗರು. ಇದೆಲ್ಲ ನೋಡಿ, ಇದೆಲ್ಲ ಈ పిల్లవాడి పేరు వచ్చి రాజు. ತಡಿ ಹುಡುಕು ಬೇಸು ಸರ್ಚ್ ಮಾಡು. ಅದ ಇಲ್ಲಿಕ್ಕಿನ ಎಲ್ಲಿಗೂ ನಿನ್ನ ಹುಡುಕಿರುತ್ತೆ ಕದವ. ఇతను ఒక మెకానిక్. సిక్తాడు. ఇతనికి వాళ్ళు వెతికే టైంలోనే ఒక 2 కాయిన్స్ సిక్కుతున్నాడప్ప. సరే యారాದ್ರೂ కలెక్ట్ ಮಾಡಿ. ఇంకా రిమైనింగ్ ఒక కాయిన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏ పెట్టిన చూడ ఖచ్చితంగా ఉన్నాడు. వీడియో ಬೇಸ್ ತೆಗೆಲ್ಲ ಉಂಟು. ನೀನು ಅಡ್ಡ ತೆಗೆ, ಹಿಂಗೆ ತೆಗಿಯ. ಗಣಿ ఇంకా దొరకడం లేదు. ಅವ್ನು ಕುಂತಿರ್ತಾಗ ಹುಡ್ಕೊಳೋಡ. ಅಲ್ಲೇ ಎಲ್ಲಿ ಇದ್ದಂಗೆ ಐತೆ ನೋಡಿ. ಅಲ್ಲಿ ರಜೆ ಸಿಗ್ಲಲ್ಲ. ಇಲ್ಲಿ ಬಿಡು. ಇಲ್ಲ హరీష్కి ఒక కాయిన్ దొరికినట్టుంది. రిమైనింగ్ 2 కాయిన్స్ వెతుకుతా ఉన్నాడు.
అతని కాళ్ళ దగ్గరే ఒక కాయిన్ పెట్టాను. రెండో కాయిన్ కూడా దొరికింది. ఎక్కడుందా అని వెతుకుతా ఉన్నాడు ఇంకా కాయిన్ కోసం. అల్లే ఉడుక పక్కి ఉడుక ముందుక రాజుకైతే ఇంకొక కాయిన్ మిగిలింది. ఇక్కడ ఈ పక్క సైడ్లో ఉన్నాడు. అక్కడే ఎత్తుకో వెతుకుతూ ఉన్నాడు. దగ్గరలో ఉన్నావు ముందర దొరకడం లేదు. అది అదే అక్కడే దగ్గరలోనే ఉన్నాడు. ఆ కాయిన్ దొరికిందా? దొరికేసింది. పుషప్ సరసరా ఇంకా పుషప్స్ చూడండి. లేట్ అవర్ పర్వాలేదు నిదానికి లెక్క ఎక్కా ఇందులో మా నేటివ్ యాదల కరెక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. క్షమించాలి, అంతా కొద్దిగా కన్నడ మాట్లాడతారు. నేను కూడా ఈ లాస్ట్ టైంలో మధ్యలో ఇక్కడ కన్నడ మాట్లాడేసాను. నేను కూడా దొరికలేదు తమ్ముడు. నువ్వే వస్తానండి, నేను వస్తాను. గణే కౌంట్ చేసుకుంటున్నా ఎంత తీసాడు. కానీ 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 నీవే అంత కనిపించేట పెట్టినాం బాగా. ఎవరు ఫిట్నెస్గా ఉన్నారని ఈ గేమ్ ఛాలెంజ్. ఇంకొక 4 పుషప్స్ ఏమో తీయాలి. వాళ్ళు ఇంకా సర్చ్ చేస్తూనే ఉన్నారు. అదన్నాడు ఏది కిక్కిలే అంత రాజు కంప్లీట్ అయిపోయినాయి పుషప్స్. వీళ్ళకి ఇంకా దొరకలేదు. నోడు కుంతిర్తాగా ఇరదా. ఒక్కొక్కరికి ఒక కాయిన్, ఇంకొకరికి 2 కాయిన్స్ ఏమి ఎదుగుతా ఉన్నది. దొరకలేదు వీళ్ళకు. రాజు అయితే పరిగెడుతున్నాడు. అప్పుడే 4 5 పుషప్స్ తీస్తా ఉన్నారు. 8 9 10 తిప్పేసాను. పుషప్ చాలా 13 ఇంట్రెస్టింగ్ గా తీస్తున్నాడు. పుషప్స్ 15 16 17 18 19 20 పర్ఫెక్ట్ అంటే హరీషే బాగా తీశాడు. 23 24 తీసినావా? అయిపోయినాయి. వీళ్ళు కూడా పుషప్స్ పరిగెడతా ఉన్నారు. నేను బాడీ స్క్వాట్స్ తీయండి అని చెప్పాను. తీస్తా ఉన్నారు. మధ్యలో వచ్చేసారు. వీళ్ళు కూడా వచ్చేసారు ఆ టైంకి. అంతే పుషప్స్ తిరిగి తీయడానికి రాలేదు. ఈ స్క్వాట్స్ కూడా తిప్పేసాడు. రాజు ఎప్పుడే వెళ్తా అన్నాడు. ఇంకా ఇక్కడ నేనే వీడియో తీసింది. ఇంకా వాడంతా పరిగెట్టే టైంలో చాలా ఆయాసం వచ్చేసింది. అక్కడ బాడీ స్క్వాట్స్ తీసిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో ఈ బాడీ వర్కౌట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటాను. వీళ్ళకి ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా ఎక్కువ కాళ్ళు నొప్పిస్తుంటాయి. అయినా తొందరగానే మన రాజు స్పీడ్గా వెళ్తున్నాడు. ఎల్లెక్తియా అది సీదా దారి కూడా కాదు కదా. ఎక్కిల్లా రాళ్ళు, పెద్ద రాళ్ళు ఉన్నాయి.
అదే షార్ట్ కట్ దారికి ఇంకా పైకి ఎక్కుతున్నాడు. రండి బా తొందరగా. ఇక్కడైతే నేను చాలా ఇబ్బంది పడ్డాను కెమెరాతో తీసుకుపోయేటప్పుడు. ఇలాంటి అడవిలో ఎందుకు ఈ గేమ్ పెట్టావని మీరు అనుకోవచ్చు. అప్పుడే కదా వీళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారో లేదనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసాడంటే ఇంకంతే, ఇంకొక 5% మాత్రమే గేమ్ మిగిలి ఉంటుంది రాజుకి. ఇంకా నేను ఫస్ట్లోనే చెప్పాను, చిన్న రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళలో 10 రూపీస్ కాయిన్ పెట్టింటాను చెప్పాను ఫస్ట్లోనే. వీడు మర్చిపోయినాడు. మీరింతగా మర్చిపోయి ఫస్ట్ ఫ్లాగ్ తీసుకోవడం పరిగెడుతున్నాడు. నేను చెప్పిన తర్వాత 5 కొల్లిక్కినే ఉంతగా 10 రూపీస్ ಕಾಯಿನ್ కోసం 5 ಕೊಲ್ಲು ಹುಡುಕಿಯ ಸುತ್ತೂರು ನೋಡು ಸುತ್ತೂರ ಎಲ್ಲ 5 ಕೊಲ್ಲು ಅದು ನೋಡಿ 10 ರೂಪಾಯಿ ಕಾಯಿನ್ ಹುಡುಕಿದ್ರಾಗ ఫస్ట్లో చూసారు కదా, ఇదే చిన్న సరస్సు కొలను. మేమైతే మా విలేజ్లో దీన్ని తాంపాడ అని అంటాం. అయిపోయింది రాజ్ గేమ్ కంప్లీట్. ఇంకా ఫ్లాగ్ ఒకటి నా చేతిలోకి ఇచ్చేస్తే ఇతని గేమ్ కంప్లీట్. వీళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు. ఇంకా ఈ కెమెరా అయితే అంతా నా బ్రదర్స్ మొబైల్లోనే షూట్ చేసాము. ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంది, ఒక్కొక్కటి క్లారిటీ రావడం లేదు. వీడికైతే అవ్వడం లేదు. ఇదేనండి, వీడు కూడా అప్పుడే దగ్గరకు వచ్చేసినాడు. ఇప్పుడైతే మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఇదేమనుకుంటారా? ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. మా బ్రదర్ ఇట్టు పోరా అంటే వీడు ఇట్టు వెళ్ళిపోతాడు. పొరపాటున కింద పడిపోతాడు అన్నమాట. వీడు ఇప్పుడు చెప్పింది నేనైతే రిజెక్ట్ చేసేస్తాను, క్విట్ అయిపోతానని చెప్పినాడు. పాపం ఇక్కడ ఆ మోకాలు దెబ్బకు తగిలింది. నరేష్ కూడా దగ్గర పైకి వచ్చేసేటప్పుడే ఆల్మోస్ట్ ఇద్దరు దగ్గరలో వచ్చేసారు. పర్రా ఇదికా మొత్తం మా మొబైల్స్లోనే దాంట్లో కాయిన్ వెతికి వీడియో మొత్తం కవర్ చేసాము. వీళ్ళు ఉందని చెప్పినందుకు చాలా స్పీడ్గా వచ్చారు.
వీళ్ళకి సేమ్ టాస్కే. ఆ 5 రాళ్ళలో ఎక్కడో ఒకటో 10 రూపీస్ కాయిన్ పెట్టింటాను, ఇంకా దొరికేసింది. ఓకే మరొకంద ఇంకా నెక్స్ట్ ఒక ఫ్లవర్ తీసుకొస్తే గేమ్ కంప్లీట్ అయిపోతుంది. లేదులే సైడ్లో ಹೇಳ್ಬೇಕು ಸರ್ನ కంప్లీట్ అయిపోయింది గేమ్. ఇవి ನೋಡ್ತಾರೆ ಬ್ಯಾಕ್ ಎತ್ತಲೆ ಕತ್ತಿಯ చాలా కష్టపడ్డాడు, మోకాలు దెబ్బ తగిలినా సరే. కర్రలో ఒక మాట అంటాడు, కొద్దిగా వినండి దీంట్లో. ಹಿಂದೆ ಬರೋಕ್ ಮತ್ತೆ ಅದೇ ಗೇಮ್ ಅಂದ್ರೆ సెకండ్ ప్రైజ్ వద్దు, థర్డ్ ప్రైజ్ వద్దు అనేసి నేను లాస్ట్ అందరు కాయిన్స్ ఇచ్చేస్తున్నారు. నేను చెప్పిన కదా ఒక్క కాయిన్ కూడా మిస్ చేసుకోకూడదు అనేసి. థర్డ్ ప్రైజ్ ಬೇಡ, అందరు కాయిన్స్ అందరూ ఉన్నాయి. ఇంకా మనీ ప్రైజ్ కూడా నేను నా ఫస్ట్ వీడియోలో అంటే నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా గేమ్ కండక్ట్ చేశానని. ఆ టైంలో నా తమిళ్స్ ఎవరైనా చూసింటే తెలిసి ఉంటుంది. దానిలో నేను ఎంత చూపించానో అంతే ఇచ్చాను. నేను ఇంత అని మెన్షన్ మాత్రం చెప్పను. ఒకసారి పిల్లలు చెప్పేది వినండి. మీకు ఈ గేమ్ ఎలా అనిపించింది అంటే వాళ్ళకి విచిత్రంగా చెప్తున్నారు. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది ఈ తిప్పేసే మాట్లాడుతుంటే. మన రాజు వాడు మాటలు వినలేక ఇంకా పక్క తిరిగి నవ్వుతా అన్నాడు. అక్కడ కొండెక్క లోపల చాలా బాధలు అయితే వస్తుంటాయి, చాలా కష్టాలు అయితే వస్తుంటాయి. కానీ అక్కడ కొండలు ఉంటాయి, గుండ్లు ఉంటాయి, కింద పడుతూ ఉంటాము. నేనైతే ఇక్కడ చాలా కింద ఇంతవరకు వచ్చి ఉంటే నా వీడియో నచ్చింటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఉంటాను.